जेतुं यस्त्रिपुरं हरेण हरिणा व्याजाद्बलिं बध्नता स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धादिपैः सिद्धयेत् ध्यायेत् पञ्चशरेण विश्वजितये पायात् स नागाननः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. దైత్యవంశీయ రాజానః. దైత్యులు అంటే దేవతలకు సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఒక్కసారి బీజాన్ని మనం నాటినట్టయితే అంటే ఒక్కసారి విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో 27 అంటే 27 సార్లు పంట వచ్చేది ఆ కృతయుగంలో. అంటే మనకు పంటలు కానివ్వండి, మనిషి యొక్క ఆయుర్దాయం కానివ్వండి, పాపము పుణ్యము కానివ్వండి, తర్వాత రోగాలు ఉండడము రోగాలు లేకపోవడం, ఇవన్నీ కూడాను ధర్మము పైననే ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి విషయం కూడాను మనకు ఈ కృతయుగ వ్యవస్థ మనము చూసినట్టయితే మనకు తెలుస్తుంది. కృతయుగంలో అందరూ కూడాను పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని కలిగేటువంటి వాళ్ళు. అక్కడ హరిశ్చంద్ర నలో రాజా పురుకుత్సహ పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తినః. ఈ కృతయుగం లోపల 6 రాజులు పరిపాలించినారు. ముఖ్యంగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు, ఇలా చక్రవర్తులు 6 కూడాను ఈ కృతయుగం లోపల ఉండేటువంటి వాళ్ళు. ఇక ఆ వ్యవస్థ అయిపోయింది. 17,28,000 సంవత్సరాలు కృతయుగం ఉండింది. దాని తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది. 2వ యుగము త్రేతాయుగము. ఈ త్రేతాయుగ వ్యవస్థ ఎలా ఉన్నది అనేది చూసినట్టయితే వైశాఖే శుక్లపక్షే చ తృతీయ గురుర్దినే ధాతృభే ధృతియోగి చ త్రేతాంఘ్రేస్త్యాత్ ప్రవర్తనం అని. అంటే వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షతృతీయ రోజున గురువారము రోహిణి నక్షత్రము ధృతినామ యోగము లోపల ఈ త్రేతాయుగము ప్రారంభమైంది. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు ఉండింది. ఈ త్రేతాయుగం లోపల భగవంతుడు నారాయణుడు 3 అవతారాలు ఎత్తినాడు. అవతారత్రయం వామన పరశురామ శ్రీరామ. శ్రీరాముడు త్రేతాయుగంలో మనను శిష్టులను రక్షించడానికి అవతారం ఎత్తాడు. పరశురాముడు వామనావతారం కూడాను ఈ త్రేతాయుగంలోనే జరిగింది. ఈ త్రేతాయుగంలో పాపము 5, పుణ్యము 15. అంటే ఒక పాలు అంటే 25% పాపం అనేది స్టార్ట్ అయింది త్రేతాయుగంలో. 75% పుణ్యం. మనుష్యుల యొక్క ఆయుర్దాయము 10,000 సంవత్సరాలు. అంటే కృతయుగంలో 1,00,000 సంవత్సరాల నుండి పాపము ఒక పాలు పెరగడం మూలకంగా మనకు 10,000కు పడిపోయింది ఆయుర్దాయం. అంటే త్రేతాయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము 10,000 సంవత్సరాలు. మానవుని యొక్క ఉన్నతి ఎత్తు 14 హస్త ప్రమాణాలు ఎప్పుడు త్రేతాయుగం లోపల. తర్వాత మాంసగత ప్రాణము మనిషి యొక్క ప్రాణం ఎక్కడ ఉండింది? మాంసం లోపల ఉండింది అన్నమాట త్రేతాయుగం లోపల. సూర్యవంశీయులు రాజులు పరిపాలించారు త్రేతాయుగంలో. రాముల వారు వీళ్ళందరూ కూడాను సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు పరిపాలించినారు త్రేతాయుగంలో. ఇక్కడ పాదత్రయం ధర్మం అంటే 4 పాదాల లోపల 3 పాదాలు ధర్మము, 1 పాదమేమో అధర్మము తాండవించింది. రౌప్యమయ భూమి అంటే వెండి స్వర్ణమయ భూమి నుండి రౌప్యమయ భూమికి త్రేతాయుగం మారింది. ఇక్కడ స్వర్ణముద్ర వ్యాపారం అంటే బంగారు ముద్ర రాజముద్రలతో వ్యాపారం జరిగేది త్రేతాయుగం లోపల. ఏకదా బీజవాపనం 14 ఛేదనం అని. ఒక్కసారి మనం
విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో 14 సార్లు పంట పండేది త్రేతాయుగంలో. కృతయుగంలో 27 సార్లు, సప్తవింశతి, 27 సార్ల నుండి 14 పడిపోయింది త్రేతాయుగానికి వచ్చేటప్పటికి. ఈ త్రేతాయుగం లోపల మాంధాతాచ దిలీపశ్చ రఘునాథ జయస్తథ దశరథో రామచంద్రోతే త్రేతాయాం చక్రవర్తిన. ఈ విధంగా త్రేతాయుగం లోపల మాంధాత, దిలీపుడు, రఘునాథుడు, దశరథుడు, రామచంద్రుడు వీళ్ళందరూ కూడాను త్రేతాయుగంలో ప్రజలను పాలించినటువంటి చక్రవర్తులు. ఇక ఈ యుగం తర్వాత, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం స్టార్ట్ అయ్యింది. ద్వాపర యుగం లోపల వ్యవస్థ ఎలా ఉండేది అనంటే, మాఘకృష్ణ అమావాస్య భృగువారే చ వాసవే వరీయాన్ నిషాయాంతు ద్వాపరస్య ప్రవర్తనం. మాఘకృష్ణ అమావాస్య శుక్రవారం ధనిష్ట నక్షత్రం వరియాన్ యోగమందు రాత్రి సమయం లోపల ఈ ద్వాపర యుగం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది 8,24,000 సంవత్సరాలు ఉండింది ద్వాపర యుగం. ఇక్కడ ఈ ద్వాపర యుగం లోపల భగవంతుడు 2 అవతారాలు ఎత్తాడు. శ్రీకృష్ణావతారము, బౌద్ధావతారము. శ్రీకృష్ణ బౌద్ధ. ఇక్కడికి వచ్చేటప్పటికి పాపం 10, పుణ్యం 10. అంటే పాపపుణ్యాలు సమపాళ్లలోకి వచ్చేసినాయి ద్వాపర యుగం లోపలనే. అంటే 50-50కే వచ్చేసినాయి. ఇక మనుష్యుడి యొక్క ఆయుర్దాయము 1000 సంవత్సరాలకు దిగజారిపోయింది. మనుష్యోన్నతి 7 హస్త ప్రమాణాలు, అంటే 27 నుండి 14, 14 నుంచి 7కు తగ్గిపోయింది ద్వాపర యుగం లోపల. రుధిరగత ప్రాణ, అంటే రక్తం లోపల ప్రాణం. ఏది? ద్వాపర యుగం లోపల. రజిత ముద్ర వ్యాపారం ఇక్కడంతా కూడాను. చంద్రవంశీయులు రాజులు, సూర్యవంశీయులు, మొదట్లో దైవవంశీయులు, సూర్యవంశీయులు, చంద్రవంశీయులు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ ద్వాపర యుగం లోపల ఒకసారి మనము విత్తనాన్ని నాటినట్టయితే 7 సార్లు పంట వచ్చేది. ఇది ద్వాపర యుగం లోపల వ్యవస్థ. ఈ ద్వాపర యుగం లోపల యయాతి నహుషశ్చైవ దుష్యంతో శంతు పావన పాండు యుధిష్ఠిరశ్చైవ ద్వాపరే చక్రవర్తిన. ఈ విధంగా ఈ రాజులు పరిపాలించినారు ద్వాపర యుగం లోపల. యయాతి, నహుషుడు, దుష్యంతుడు, శంతనుడు, పాండురాజు, యుధిష్ఠిరుడు, ఇలా ఈ చంద్రవంశానికి చెందినటువంటి రాజులు ఈ ద్వాపర యుగం లోపల పరిపాలించినారు. ఇక దాని తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది కలియుగము అనంటే, భాద్రపద కృష్ణ త్రయోదశ్యాం రవివారే చ సార్పభే వ్యతిపాతే అర్ధరాత్రౌ చ కలేః పాద ప్రవర్ధనం. భాద్రపద కృష్ణ అమావాస్య ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, వ్యతిపాత యోగం, అర్ధరాత్రి సమయం లోపల ఈ కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత బౌద్ధావతారం, కలికి అవతారము, ఈ 3 అవతారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగం లోపల ఉన్నాడు, కలియుగం ప్రథమ భాగం లోపల కూడా ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా పాపం పెరిగిపోయింది, 15 పాళ్లకు చేరింది. పుణ్యం 1 పాదం. అంటే కలియుగ వ్యవస్థ లోపల 75% పాపమే, ఒక 25% పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఉండడం మూలకంగానే మనకు వర్షాలు, పంటలు, మనము ఈ విధంగానైనా కూడాను ఉండగలుగుతున్నాం. 1 పాలు పుణ్యము కలియుగం లోపల ఉంటుంది, 3 పాళ్ళు పాపం. మనుష్యాయుర్దాయము 120 సంవత్సరాలు కలియుగం లోపల. మనుష్యోన్నతి హస్త ప్రమాణాలు 3.5 హస్త ప్రమాణాలు. అన్నగత ప్రాణం, అన్నం తింటేనే మనం జీవించగలుగుతాము, లేకుంటే మనం జీవించే పరిస్థితి లేదు. అంటే పూర్వం యుగం లోపల, ద్వాపర యుగం లోపల కానివ్వండి, త్రేతాయుగం లోపల కానివ్వండి, కృతయుగం లోపల కానివ్వండి, అన్నం తినకపోయినా కూడాను కొన్ని రోజుల పాటు సజీవంగా మంచిగా బలవంతంగా ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే అక్కడ ప్రాణము అన్నగతం కాదు, ఇక్కడ అన్నగత ప్రాణం. మనం అన్నం తింటేనే
ప్రాణం అనేటువంటిది మనకు నిలుస్తుంది. అలాంటి ఇక్కడ ఈ కలియుగం లోపల ఈ వ్యవస్థ ఉన్నది. తర్వాత లోహమయ భూమి కూడాను పంటలకు అంత అనుకూలమైనటువంటి భూమి కాదు. రాళ్ళు రప్పలు, దాని తర్వాత లోహాలు, భూమి లోపల లోహమయమైనటువంటి భూమి కాబట్టి పంటల శాతం చాలా తక్కువ ఉంటుంది. ఏకపాద ధర్మ, ఒక పాదం ధర్మం అంటే 4 పాదాల లోపల ఒక పాదం ధర్మము. తామ్రముద్ర వ్యాపారం. ఆచార్య విద్యా విహీన, ఇక్కడ ఆచారము విద్య వీటికి ప్రాధాన్యత లేదు కలియుగం లోపల. కలియుగం లోపల దేనికి ప్రాధాన్యత ఉన్నదయ్యా అనంటే, ఎవరైతే అసత్యాలు మాట్లాడి ప్రలోభాలకు గురి చేస్తారో వాళ్ళే పైకి వచ్చే అవకాశాలు కలియుగం లోపల ఉంటుంది. కలియుగ ధర్మం అన్నమాట అది. చదువుకున్న వాడికి కానీ, మంచి ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాడు కానీ, సత్య ప్రవర్తనతో ఉన్నటువంటి వాడికి గతి లేదన్నమాట ఈ కలియుగం లోపల. అలాంటి వ్యవస్థ ఉంది. అంత మాత్రాన మనము అధర్మానికే పాల్పడితే మనము ఔన్నత్యాన్ని పొందుతాము అనేటువంటిది కాదు. కానీ ఈ కలియుగ వ్యవస్థ ఇలాంటిది. తర్వాత అల్పాయు అల్పసౌఖ్యం సర్వే రోగేణ పీడ్యంతే జనాహ అనే కలియుగం లోపల ఆయుర్దాయము 120 సంవత్సరాలు చెప్పబడి ఉన్నప్పటికీ ఎవడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో మనకు తెలియనటువంటి స్థితి లోపల ఈ కలియుగం ఉంటుంది. అల్ప సౌఖ్యం ఉండదు. ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా కూడాను మనిషికి సౌఖ్యం అనేటువంటిది ఈ కలియుగంలో తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రజానీకం అంతా కూడాను రోగాలతో పీడింపబడి ఉంటారు. రోగ బాధలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇది ఈ కలియుగం యొక్క వ్యవస్థ. ఈ విధంగా కలియుగం ఉంటుంది. ఈ కలియుగం లోపల మనకు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 5126వ సంవత్సరము అంటే కలియుగాది ప్రారంభమయ్యి 5126 సంవత్సరాలైంది. ఇందులో మనము ప్రస్తుతము 60 సంవత్సరాల భచక్రం లోపల 60 సంవత్సరాలకు ఒక మారు మనకు చక్రం, సంవత్సర చక్రం ప్రభవాది అక్షయ వరకు ఈ 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల లోపల ఈ ప్రస్తుతము ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. మనం ముఖ్యంగా పంచాంగం లోపల మన హిందూ ధర్మము, భారతదేశమంతా కూడాను ధర్మము ఆచారము ఒకే రకమైనటువంటి వ్యవస్థ మనకు హిందూ దేశంలో, భారతదేశంలో ఉంది. ఆయా ప్రాంతాలలో కొన్ని విభిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి పండుగలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఓవరాల్గా భారతదేశం లోపల 3 రకములైనటువంటి సంవత్సరాలను మనం గణించడం జరుగుతుంది. దాన్ని అబ్దత్రయం అని అంటాం. అబ్దత్రయ నిరూపణం. అబ్దత్రయాలు అంటే చాంద్రమాన రీత్యా చైత్రశుద్ధ ప్రతిపదతో ప్రారంభమవుతుంది సంవత్సరం. సౌరమాన రీత్యా మేష సంక్రమణతో ప్రారంభమవుతుంది. బార్హస్పత్యమాన రీత్యా గురు ప్రవేశించినటువంటి ఆ రాశి ఆ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. ఇలా 3 రకాల వ్యవస్థలు ఉన్నాయి. చాంద్రమానం లోపల కూడాను 2 రకాలు ముఖ్యంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి అమాంత్య చాంద్రమానము, పౌర్ణిమాంత్య చాంద్రమానము అని. అంటే అమావాస్యతో మనకు పరిసమాప్తమవుతుంది నెల. రెండవది పౌర్ణిమతో అంత్యమయ్యేటువంటి మాసగణన కూడాను చాంద్రమానం లోపల ఉంది. ఇది సాధారణంగా ఉత్తర భారతదేశంలో పౌర్ణిమతో అంత్యమయ్యేటువంటి చాంద్రమానాన్ని వాళ్ళు గణిస్తారు, వాడుకలో ఉన్నది. ఇక దక్షిణ భారతదేశంలో అమావాస్యతో అంతమయ్యేటువంటి చాంద్రమానం ప్రాచుర్యంలో ఉంది. మనము అమావాస్యతో అంత్యమయ్యేటువంటి చాంద్రమానాన్ని మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాలన్నీ కూడాను అమావాస్యతో అంతమయ్యేటువంటి చాంద్రమానాన్ని వాడుతూ ఉంటాం. కాబట్టి లోక వ్యవహారం కొరకు మనం వాడేటువంటి ఈ చాంద్రమానం చైత్రశుద్ధ ప్రతిపద ఆదివారము 30/3/2025తో ప్రారంభమవుతుంది.
ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసు నామ సంవత్సరము. సౌరమానంతో కూడాను. సౌరమానం ఎప్పుడు ప్రారంభమవుతుంది? చైత్రకృష్ణ ప్రతిపద సోమవారం 14 ఏప్రిల్ 2025 నుండి సౌరమానం ప్రారంభమవుతుంది. తర్వాత వింధ్యా పర్వతము మన భారతదేశంలో మధ్య భాగంలో ఉంది. ఈ వింధ్యా పర్వతానికి ఉత్తర దేశం అంటే ఉత్తర ప్రాంతంలో బారహస్పత్య మానము ప్రాచుర్యంగా ఉంది. ఆ బారహస్పత్య మానం రీత్యా ఈ సంవత్సరము సిద్ధార్థి నామ సంవత్సరము. తర్వాత సర్వత్ర గురుదయవశాత్ మార్గశిరాబ్ద ప్రారంభం. ఈ విధంగా అబ్దత్రయ నిరూపణం ఈ సంవత్సరం ఉంది. చాంద్రమాన రీత్యా శ్రీ విశ్వావసు నామ సంవత్సరము కలి శాలివాహన శకం 1947. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో రాజాది నవనాయకులు అంటే ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి విషయాలపై ఏ గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంది, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆదివారంతో ప్రారంభమైంది కనుక రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. ఈ విధంగా నవనాయకుల యొక్క ఆధిపత్యము ఈ గ్రహాల లోపల ఈ గ్రహాలు వహించిన ఈ సంవత్సరము. ముఖ్యంగా రాజు రవి, మంత్రి చంద్రుడు. ఇక రాజవాహనము ఏనుగు, పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్ బహిష్కర్త. ఈ 3 స్థానాలను కూడాను యమధర్మరాజే పోషిస్తున్నాడు. ఈ విధంగా నవనాయకులు, రాజవాహనము, తర్వాత పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, బహిష్కర్త, ఈ 3 విషయాల లోపల కూడాను యమధర్మరాజు ఉన్నాడు. ఈ సంవత్సరం ముఖ్యంగా 2 తూముల వర్షము, 3 తూముల వాయువు. అంటే వాయువు ఎక్కువ ఉంది వర్షం కంటే. కాబట్టి దీని మూలకంగా మనకి ఏం తెలుస్తుంది అనంటే 2 భాగాలు వర్షం కురుస్తుంది. 6 యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం ఆఢకస్య ప్రమాణంతు దేవమానేన గణ్యతే. 9 భాగా సముద్రేషు భూధరేషు తథా 9 ద్వౌ భాగౌ భువి పర్జన్యశ్చైవం వర్షతి చ త్రిధా అని. భూమిపైన మనకు కొన్ని సముద్రం ఆవహించి ఉంది. సముద్రమే ఎక్కువ ఉంది భూగోళం పైన. తర్వాత మిగతా ప్రాంతం పర్వతాలతో నిండి ఉన్నది. మిగతా భాగము జనావాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతంగా ఉన్నది. అంటే జనావాసానికి యోగ్యమైనటువంటి స్థానం చాలా తక్కువ ఉంది భూగోళం పైన. సముద్రమే ఎక్కువ శాతం ఉంది, మిగతా శాతం పర్వతాలతో నిండి ఉంది. మిగతాది భూమి చాలా తక్కువ మోతాదులో భూమి మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి భూమి చాలా తక్కువ ఉంది. అయితే ఈ సంవత్సరము వర్షము భూమిపైన 2 పాళ్ళు, సముద్రం పైన 9 పాళ్ళు, పర్వతాలపైన 9 పాళ్ళు పడుతుంది. ఇక వాయువు ఎక్కువ ఉంది, వర్షము తక్కువ ఉంది. ఇక ఈ నవనాయకులు ఈ 9 రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళ యొక్క ఆధిపత్యం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే విశ్వావసు నామ సంవత్సరంలో అబ్దే విశ్వావసౌ శశ్వద్ రోగ ఆకులాధరః సస్యార్ఘ వృష్టయోర్మధ్య కార్పా సస్య మహార్ఘత. ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలితం అంటే విశ్వావసు నామ సంవత్సరం లోపల ఎలాంటి ఫలితం ఉంటుంది అని అంటే రోగాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. అంటే వర్షాభావ సూచనలు, తర్వాత ఈతి బాధలు మూలకంగా వర్షాలు మధ్యమంగా ఉంటాయి. తద్వారా రోగాలు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. పంటలు కూడాను ఓవరాల్గా మధ్యమంగా ఫలిస్తాయి. ఏ పంటలు పండే అవకాశాలు ఉంటాయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అంటే దూది, తర్వాత పత్తి, వస్త్రాలు ధరలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఇక పాలకులకు
కొంత ఈ విశ్వావసునామ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రజల విశ్వాసాన్ని పాలకులు అంతగా పొందజాలరు అనేటువంటి విషయం మనకిక్కడ తెలుస్తుంది. ఇకపోతే ఈ విశ్వావసునామ సంవత్సరం పైన రాహు యొక్క దృష్టి ఉంది. ఆ రాహు దృష్టి మూలకంగా ఈ సంవత్సరం అంతా కూడాను కొంత తక్కువ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార ధాన్యములకు ధరలు పెరుగుతాయి. చైత్రమాసంలో రాజకీయ కల్లోలాలు ముఖ్యంగా కనబడుతున్నాయి. దేశవ్యాప్తంగా అక్కడక్కడ చైత్రమాసంలో అంటే దాదాపు ఏప్రిల్ మాసంలో మే ప్రాంతంలో రాజకీయంగా అస్థిరతలు కల్లోలాలు ధాన్యాదుల ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వైశాఖ మాసం లోపల కలహాలు, ప్రజా క్షోభ, దుర్భిక్షము అంటే పంటలు పండకపోవడము, వర్షాభావ సూచనలు. ఇక పశ్చిమ దేశం లోపల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది, ధరలు పెరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో రోగాలు, అగ్ని భయాలు ఎక్కువగా కనబడుతున్నాయి, కలహాలు. తద్వారా ఆషాఢ మాసంలో అల్పవృష్టి, శ్రావణ భాద్రపద మాసాల్లో దుర్భిక్షము, కొన్ని ప్రాంతాలలో సువృష్టి కూడాను గోచరిస్తుంది. శ్రావణ భాద్రపద మాసాల్లో ఆశ్వీజ మాసంలో రోగపీడ ప్రబలుతుంది, పశువుల ధరలు పెరుగుతాయి, వెండి బంగారము ధరలు నిలిచి ఉంటాయి. కార్తీకాది మాసత్రయం లోపల సమస్త వస్తువుల యొక్క ధరలు నిలిచి ఉంటాయి. మాఘమాసంలో ఫాల్గుణ మాసంలో ధరలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. మనం స్థూలంగా ఆలోచించినట్టయితే విశ్వావసునామ సంవత్సరంలో మొత్తం కూడాను 12 నెలల లోపల ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజు రవి అయినాడు. రాజు రవి కావడం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరము అనంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాత్యంబు ముంచంతి వలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్ని బాధాబ్ద పతౌ పతంతే. రాజు సూర్యుడు కావడం మూలకంగా పరస్పరము అంటే రాజులకు ఇరుగు పొరుగు దేశాలతో యుద్ధ వాతావరణము, పరస్పర విరోధాలు, అల్పవృష్టి, పాలకులకు భయము, యుద్ధ వాతావరణం ఏర్పడము, అగ్నిబాధలు ఉంటాయి. తర్వాత పశువులకు ఇబ్బందులు తప్పవు, పాడి పంటల యొక్క ఉత్పత్తి తక్కువ ఉంటుంది, ప్రజలకు దుర్మార్గుల వలన, చోరవుల వలన, అగ్ని వలన భయం ఏర్పడుతుంది. పాలకులకు చాలా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, చాలా కష్టం మీద ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చాలా కష్టపడవలసి వస్తుంది పాలకులు ఈ సంవత్సరము. ఇక ముఖ్యంగా రాజు సూర్యుడు ఉన్నప్పుడు ఆ సంవత్సరంలో కొంత పరివర్తనాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడక్కడ రాజకీయంగా పరివర్తనాలు, రాజకీయ కల్లోలాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు, తర్వాత కలప, పగడాలు, కెంపు, నూలు వస్త్రాలు, మామిడి పళ్ళు, ఎర్రని ధాన్యాలు, గులాబీ రంగు, విద్యుత్ శక్తి, వాహనాలు, చర్మాలు, రసాయన వస్తువులు, ఎరువులు, పశువులకు వీటికి ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం లోపల. ఇక రాజు గజం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే, గజారూఢే వత్సరశ్చ సుభిక్షంచ ప్రజాసుఖం వర్షాకాలే సువృష్టిశ్చ సుఖినః సర్వజంతవః. ఇది కొంత మనకు ఊరటను కలిగించేటువంటి అంశం. ఎందుకంటే రాజు సూర్యుడు కావడం మూలకంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇక్కడ రాజు వాహనము ఏనుగైంది కాబట్టి ఏనుగు కావడం మూలకంగా కొంత సుభిక్షం చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రెండింటిని మేళవించి చూసినట్టయితే మనకేమి కనబడుతుంది అనంటే, ప్రజా కల్లోలాలు, రాజకీయ పరివర్తనాలు ఉన్నప్పటికీ
ప్రజాక్షేమం కొరకు కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనకి ఇక్కడ ఈ రాజవాహనం మూలకంగా తెలుస్తుంది. ఇక మంత్రి చంద్రుడు, ఈ చంద్రుడి వలన మనకు ఏం కలుగుతుంది ఈ సంవత్సరం అనంటే, చంద్రుడు మంత్రిగా ఉండడము చాలా మనకు ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం. రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పాలకులు అంటే ప్రజా శ్రేయస్సు కొరకు, అభ్యుదయం కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కొన్ని కల్లోలాలు, వైషమ్యాలు, ఇబ్బందులు, కలహాలు అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ తీసుకునేటువంటి నిర్ణయాలు మట్టుకు ప్రజాక్షేమం కొరకు ఉంటాయి అనేటువంటి విషయం ఇక్కడ మంత్రి చంద్రుడి మూలకంగా తెలుస్తుంది. ఇక సేనాధిపతి కూడాను శని అయినాడు. సేనాధిపతి శని కావడం మూలకంగా యుద్ధ వాతావరణము నెలకొంటుంది. తర్వాత సైన్యం కూడాను ఎప్పుడు అలర్ట్గా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఏ కారణం నుంచి ఏమి ఇబ్బంది వస్తుందో, ఎక్కడి నుంచి ఎక్కడ మనకు సైనికుల మూలకంగా, ఇరుగు దేశాల మూలకంగా, పక్కన ఉన్నటువంటి దేశాల మూలకంగా ఏమి ఇబ్బంది వస్తుందో తెలియదు కనుక సైన్యం ఎప్పుడు కూడాను అలర్ట్గా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రజలకు మట్టుకు కొంత న్యాయం చేయడానికి సాయశక్తుల సైన్యము విద్యుక్త ధర్మాన్ని పాటిస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సేనాధిపతి శని మూలకంగా కూడాను నల్లని ధాన్యాలు, నల్లని భూములు బాగుగా ఫలిస్తాయి. ఇకపోతే రవాణా సౌకర్యాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే రవాణాలు ఛార్జీలు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయంగా ఒడిదుడుకులు ఉండడం మూలకంగా కొంత ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సస్యాధిపతి బుధుడు, సస్యం అంటే మొలకలు, మొలకల పైన అంటే పంటలు విత్తనము వేయడము, సస్యాలు రావడము, దాని తర్వాత ఫలించడము, ఇవి 3 స్టేజెస్ ఉంటాయి. కాబట్టి సస్యాలపైన అంటే మొలకలపైన బుధుడు ఉన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి కొంత బుధుడు సస్యాధిపతి కావడం మూలకంగా వాయువు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత వర్షాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఈతి బాధలు, తెగుళ్ళు కూడాను ఈ సస్యాలకు మొదట్లోపల అంటే మొలకలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి పంటల విషయం లోపల. అయినప్పటికీ ఈ రసాయన వస్తువులు ఇవి బాగానే ఉంటాయి. నూనెలు, పత్తి, నూలు, తర్వాత పెసళ్ళు, వెండి, బంగారము, వీటికి కొంచెం ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి సస్యాధిపతి బుధుడి మూలకంగా. దాని తర్వాత ధాన్యాధిపతి కుజుడు, అంటే మొలకల మీద బుధుడు ఉన్నాడు, ధాన్యం పైన కుజుడు ఉన్నాడు. అంటే పంటలు వచ్చిన తర్వాత ఆ పంటలపైన కుజుడి యొక్క ఆధిపత్యం ఉంది. కాబట్టి ఈ కుజుడి యొక్క ఆధిపత్యం మూలకంగా ధాన్యాదుల ధరలు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అపరధాన్యాలకు ముఖ్యంగా అంటే రెండవ పంట ఏదైతే వస్తుందో దానికి ధరలు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎర్రని భూములు ఫలిస్తాయి. శుకధాన్యాన్ని శింభిధాన్యాన్ని యానిచ రక్తభూమి సుఫలిత భౌమే ధాన్యాధిపతే సతి, అంటే ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు, వీటి యొక్క ధరలు బాగా ఉంటాయి. ఉత్పత్తి కూడాను బాగానే ఉంటుంది. ఇకపోతే అర్ఘాధిపతి, అర్ఘం అంటే ధరలు. మనకు ఈ 3 స్టేజెస్ అనేవి వ్యవసాయదారులకు చాలా ముఖ్యం. పంటలు చేతిలోకి వచ్చిన తర్వాత ధరలు ఎంత ముఖ్యమంటే ఆ ధరల మూలకంగానే వ్యవసాయదారుడు సంతృప్తిగా ఉంటాడు. కాబట్టి అల్పవృష్టి అనర్ఘశ్చ క్షుద్వయం సమరాద్వయం రక్తధాన్య వివృద్ధిశ్చ సూర్యే అర్ఘాధిపతౌ యది. అర్ఘాధిపతి సూర్యుడు కావడం మూలకంగా కొంత వర్షాలు తక్కువగా ఉండడం మూలకంగా మనకి ఏమవుతుంది, పండినటువంటి పంటలకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంతవరకు వ్యవసాయదారులకు సంతోషకరమైనటువంటిది. ఇక రాజకీయ పరివర్తనాలు ఇవన్నీ ఉంటాయి సూర్యుడి మూలకంగా. అయినా కూడాను వ్యవసాయదారుడికి కావాల్సింది ఏంటి, పండినటువంటి పంటలకు ధర ఉంటే సంతృప్తిగా ఉంటాడు. కాబట్టి అది ఉంది ఈ సంవత్సరం.
పంటలకు మంచి ధరలు ఉంటాయి, వ్యవసాయదారులు తృప్తిగా ఉంటారు. ఇక మేఘాధిపతి రవి, అంటే మేఘం పైన, మేఘాలు కూడాను మనకు చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యాన్ని పోషిస్తాయి మనుషులు సుభిక్షంగా జీవించడానికి. వర్షాలు బాగా కురియాలి అని అంటే మేఘాధిపతి కూడాను మంచి గ్రహ అయి ఉండాలి. మహద్భయం ఫలం స్వల్పం వర్షం స్యాత్ ఖండశః క్షితౌ రక్తసస్యం సుఫలితం సూర్యే మేఘాధిపతే సతి. సూర్యుడు మేఘాధిపతి కావడంతో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్లలో వర్షాభావ సూచనలు ఉంటాయి. ఇవి 50-50% ఉంది. ఎర్రటి ధాన్యాలు ఫలిస్తాయి. అయితే మేఘాధిపతి సూర్యుడు కావడం మూలకంగా వాయువు ఎక్కువ ఉంటుంది. ఆ వాయువు ఎక్కువ ఉండడం మూలకంగా మనకేంటంటే ఒక చోట పడవలసినటువంటి వర్షాలు ఇంకో చోట పడుతూ ఉంటాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో రసాధిపతి శుక్రుడు మూలకంగా రసవస్తువుల యొక్క ఉత్పత్తి బాగా ఉంటుంది. పాదరసము, క్షారాలు, ఉప్పు, రసాయన పదార్థాలు, పసుపు, బంగాళాదుంపలు, వీటి యొక్క ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తర్వాత వీటి ధరలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఓవరాల్గా మనకు రసాధిపతి శుక్రుడు కావడం మూలకంగా రసవస్తువుల యొక్క ఉత్పత్తి, వాటి యొక్క ధరలు అనుకూలంగా ఉంటాయి. ప్రజలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇక నీరసాధిపతి కుజుడు మూలకంగా ఫలవృక్షాలు ఫలిస్తాయి. ఇది ఒక రకంగా మనకు సంతోషకరమైనటువంటిది. ఇక లోహాల విషయానికి వచ్చినట్టయితే రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అపరధాన్యాలకు కూడాను ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాలు. ఇక పశువుల విషయం ఆలోచించినట్టయితే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాత్ బహిష్కర్త, ఈ సంపూర్ణ ఆధిపత్యం కూడాను యమధర్మరాజు ఆధిపత్యంలో ఉంది ఈ సంవత్సరం. కాబట్టి కొంత పశువులకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పశువులకు తగినటువంటి నీళ్లు కానివ్వండి, వాతావరణం కానీ ఉండకపోవడం మూలకంగా పశువులకు కొంత అనర్థం జరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పాడి పంటల యొక్క ఉత్పత్తి తగ్గే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరంలో ముఖ్యంగా కందాయ ఫలాలు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు. కందాయ ఫలాలు అనంటే అశ్వని మొదలుకొని రేవతి నక్షత్రములలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము స్థూలంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయం ప్రధానంగా ఈ కందాయాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య రాజావమానాలు, సంవత్సర ఫలము, వీటిపైన మనము మనస్సు నిలిపినట్టయితే అశ్వని నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు 3 స్థానాలు, సాధారణంగా ఈ కందాయ ఫలాల లోపల 3 స్థానాలను మనము సూచిస్తాము. 1 4 నెలలు, 4 నెలలు, 4 నెలలు, అంటే మొదటి 4 నెలలు, మధ్యలో ఉండేటువంటి 4 నెలలు, చివరిలో ఉండేటువంటి 4 నెలలు కలిపినట్టయితే 12 నెలలు అవుతుంది సంవత్సరానికి. అయితే ఈ 12 నెలల లోపల మొదటి భాగం ఎలా ఉంటుంది, మధ్య భాగం ఎలా ఉంటుంది, చివరి భాగం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్థూలంగా ఈ కందాయాలు సూచిస్తాయి. ఈ కందాయాల్లో ముఖ్యంగా ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్యశూన్యే అర్థనాశస్య, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని. అంటే మొదటి స్థానంలో శూన్యము 0 ఉన్నట్టయితే ఆ 4 మాసాలు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఒకవేళ మధ్యంలో 0 ఉన్నట్టయితే రుణభారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంత్యం లోపల 0 ఉన్నట్టయితే రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వృధా ఖర్చులు, ఈ విధంగా 3 స్థానాల గురించి ఫలితాలు ఉంటాయి కందాయం. ఇది స్థూలంగా 27 నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను వర్తిస్తుంది. ఆ విధంగా చూసినట్టయితే అశ్విని నక్షత్ర జాతకులకి 3, 0, 4 అంటే మొదటి భాగంలో బాగానే ఉంది, మధ్య భాగంలో 0 ఉంది. కాబట్టి మధ్యన ఉండేటువంటి 4 మాసాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్య శూన్యం లోపల మధ్య స్థానంలో శూన్యం ఉండడం మూలకంగా రుణబాధ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం వాళ్లకు. ఈ విధంగానే అన్ని నక్షత్రాలకు కూడాను నేను చెప్తుంటాను,
జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. భరణి నక్షత్ర జాతకులకి శూన్యం లేదు కాబట్టి మొత్తం 12 మాసాలు కూడాను అనుకూలంగానే ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకు కూడాను శూన్యం లేదు ఏ పొజిషన్లోనైనా కూడాను, కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులకు కూడాను బాగానే ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు మధ్యస్థానంలో శూన్యం ఉంది, అంత్యస్థానం లోపల కూడాను శూన్యం ఉంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్ర జాతకులకు శూన్యం లేదు, ఆర్ద్ర నక్షత్ర జాతకులకు కూడాను శూన్యం లేదు. పునర్వసు నక్షత్ర జాతకులకి మధ్యస్థానంలో శూన్యం ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ప్రథమంలో శూన్యం ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి చివరిలో శూన్యం ఉంది. మఘ మధ్యంలో శూన్యం ఉంది. పూర్వ ఫల్గుని శూన్యం లేదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి శూన్యం లేదు. హస్త నక్షత్ర జాతకులకి మధ్య భాగంలో శూన్యం. చిత్తా నక్షత్ర జాతకులకి చివరిలో శూన్యం. స్వాతి నక్షత్ర జాతకులకి శూన్యం లేదు. విశాఖ నక్షత్ర జాతకులకి మొదటి 2 స్థానాలలో శూన్యం. అనురాధ శూన్యం లేదు. జ్యేష్ఠ నక్షత్రం శూన్యం లేదు. మూలా నక్షత్రానికి మధ్య చివరి భాగాల్లో శూన్యం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం శూన్యం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రానికి శూన్యం లేదు. శ్రవణ నక్షత్రానికి మధ్య భాగంలో శూన్యం ఉంది. ధనిష్ఠ నక్షత్రానికి శూన్యం లేదు. శతభిష నక్షత్రానికి ప్రథమంలో చివరిలో శూన్యం ఉంది. పూర్వభాద్ర నక్షత్రానికి మధ్య భాగంలో శూన్యం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శూన్యం లేదు. రేవతి నక్షత్రానికి శూన్యం లేదు. ఈ విధంగా ఈ నక్షత్రాలలో శూన్యం ఉన్నటువంటి స్థానాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆదాయ వ్యయాలు చూసినట్టయితే మేష వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఆదాయం 2, వ్యయం 14. వృషభ తులా రాశులలో జన్మించినటువంటి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మిథున కన్యా రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి 14 ఆదాయం, 2 వ్యయం. కర్కాటకంలో జన్మించినటువంటి వారికి 8 ఆదాయం, 2 వ్యయం. సింహం 11 ఆదాయం, 11 వ్యయం. ధనుర్మీనాలకు 5 ఆదాయం, 5 వ్యయం. మకర కుంభాలకు 8 ఆదాయం, 14 వ్యయం. ఇక రాజపూజ్య రాజావమానాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూసినట్టయితే మేషరాశి వారికి 5, 7. వృషభ రాశి వారికి 1, 3. మిథున రాశి వారికి 4, 3. కర్కాటక రాశి వారికి 7, 3. సింహరాశి వారికి 3, 6. కన్యా రాశి వారికి 6, 6. తులారాశి వారికి 2, 2. వృశ్చిక రాశి వారికి 5, 3. ధనుస్సు రాశి వారికి 1, 5. మకర రాశి వారికి 4, 5. కుంభరాశి వారికి 3, 5. మీనరాశి వారికి 3, 11. ఈ విధంగా రాజ్యపూజ్య రాజ్యావమానాలు 12 రాశులకు ఉన్నాయి. ఇక స్థూలంగా మనం చూసినట్టయితే సంవత్సర ఫలం ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనంటే అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఓవరాల్గా కొంత అనాలోచనలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆవేదన ఎక్కువ ఉంటుంది. మానసిక ఇబ్బందులు ఉన్నాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఆదరణ బాగా ఉంటుంది సమాజంలో. ఇక కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ఠ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి కొంత కలహాలు, దగ్గరి వాళ్లతో మానసిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి అనుకూలం, కావలసినటువంటి వస్తువులను కొంటారు. అలంకార ప్రాప్తి కనబడుతుంది. విలువైనటువంటి వస్తువులను కూడాను ఈ సంవత్సరం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఇక ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు లేవు. మంచి ఆరోగ్యంతో ఉంటారు. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్లకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే గురు సంచారము 1/5/2024 నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 14/5/2025 నుండి 18/10/2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 18/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 12 నవంబర్ 2025 నుంచి 11/3/2026 వరకు వక్రంలో సంచరిస్తున్నాడు. తదనంతరం రుజుమార్గంలోకి ప్రవేశిస్తున్నాడు.
ఈ సంవత్సరము ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే రాశిత్రయ సంచారము. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు, రాజకీయ కల్లోలాలు, అస్థిరత, అనావృష్టి ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని సంచారం ఈ సంవత్సరము 29 మార్చి 2025 నుండి మీనరాశిలోకి ప్రవేశించినాడు. మీనరాశిలోకి ప్రవేశించి ఎప్పటి వరకు ఉంటున్నాడు? 3/6/2027 వరకు ఉంటున్నాడు మీనరాశిలో. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి మీనరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలత ఉంటుంది, కొన్ని రాశుల వారికి ప్రతికూలత ఉంటుంది. ఓవరాల్గా మీనరాశిలో సంచరించడం మూలకంగా కొంత ఇబ్బందులు, అంటే ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే దేశము, రాజ్యము, రాష్ట్రము, తర్వాత ప్రపంచము ఇవన్నీ కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే కొంత బంగారము, వెండి వీటి యొక్క వృద్ధి, అంటే రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తుఫానులు, తర్వాత వాతావరణ సమస్యలు, రాజకీయ పరివర్తనాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక రాహుకేతువుల యొక్క సంచారం చూసినట్టయితే 30 అక్టోబర్ నుండి 18 మే వరకు మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు. తదనంతరం 18 మే 2025 నుండి 5 డిసెంబర్ వరకు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము పుష్కర విశ్వావసునామ సంవత్సరంలో సరస్వతీ మహానదికి పుష్కర ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది అనంటే వైశాఖ కృష్ణ 2 విధియ 14/5/2025 రోజున రాత్రి 10:32 దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక 15 తెల్లవారితే 15 మే 2025 గురువారం నుండి సార్ధ త్రికోటి తీర్థర సహిత సరస్వతి మహానది పుష్కరాలు ప్రారంభం. ఇవి 15/5/2025 నుండి 26/5/2025 వరకు 12 రోజుల పాటు ఉంటాయి. ఈ 12 రోజుల సమయం లోపల తల్లిదండ్రులు గతించినటువంటి వారు పితృదేవతల ప్రీత్యర్థమై స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేసుకోవాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క ఔన్నత్యం కొరకై, ప్రేమాభిమానాలను పొందటానికై మహానదిలో స్నానాలు, దానాలు చేయడం మూలకంగా వాళ్ళని తృప్తిపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పుష్కర లోపల అందరూ కూడాను నదీ స్నానం ఆచరించడము చాలా ఉత్తమమైనటువంటిది. 12 రోజులు పుష్కర సమయంలో పితృదేవతల ప్రీత్యర్థమై స్నానదాన, తర్పణ, పిండ ప్రదానాలు చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇక దాని తర్వాత వాస్తుకర్తరి. ఈ సంవత్సరం వాస్తుకర్తరి 11 మే 2025 నుండి 28 మే 2025 వరకు వాస్తుకర్తరి ఉంది. ఈ వాస్తుకర్తరి సమయం లోపల ముఖ్యంగా వాస్తు విషయానికి సంబంధించినటువంటి పనులను మనం నిషేధించాలి, వదిలిపెట్టాలి. ఇక ముఖ్యంగా మౌఢ్యమి, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 ప్రధానమైనటువంటివి. మనం శుభకార్యాలు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యం లోపల వదిలిపెడతాం గనక ఈ గురుమౌఢ్యమి ఎప్పుడుంది, శుక్రమౌఢ్యమి ఎప్పుడుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 9 జూన్ 2025 నుండి 9 జూలై 2025 వరకు పశ్చిమాస్తం గురుమౌఢ్యమి, అంటే గురుమౌఢ్యం ఉంది. ఈ సమయం లోపల వివాహాది శుభకార్యాలు నిషిద్ధం, పనికిరావు. తర్వాత 26 నవంబర్ 2025 నుండి 18 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమౌఢ్యం ఉంది. కనుక ఈ సమయం లోపల వివాహాది శుభకార్యాలు పనికిరావు. దాని తర్వాత గ్రహణాలు. ఈ సంవత్సరము సంపూర్ణ చంద్రగ్రహణం ఒకటి ఉంది. భాద్రపద పౌర్ణిమ ఆదివారం 7 సెప్టెంబర్ 2025 రోజున రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. 1:27 వరకు ఉంటుంది. ఇది రాహుగ్రస్త ఖగ్రాస సంపూర్ణ పింగళ వర్ణంలో సవ్య దిశలో సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణం. ఇది పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. మేష, వృషభ, మిథున లగ్నములందు సంభవిస్తుంది. ఈ విధంగా పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కుంభరాశిలో. గనుక
ఆ నక్షత్ర జాతకులు ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం ముఖ్యం. ఇక రెండవ గ్రహణము 3 మార్చ్ 2026 అంటే పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున పగలు 3:20 నుండి సాయంత్రం 6:48 వరకు ఉంది. అంటే ఈ చంద్రగ్రహణము సాధారణంగా మనకు అస్తమయం తర్వాత సంభవిస్తేనే కనబడుతుంది. అయితే ఈ గ్రహణము మధ్యాహ్నమే మనకు ప్రారంభమవుతుంది. 3:20కే ప్రారంభమవుతుంది, 6:48 వరకు ఉంది. కనుక మనకు కనబడేటువంటి సమయము 6:24 నుండి 6:48 అంటే 24 నిమిషాల పాటుగా ఈ గ్రహణం కనబడుతుంది. కనుక దీన్ని గ్రస్తోదిత చంద్రగ్రహణము అని అంటారు. అంటే మనకు ఆల్రెడీ గ్రహణం పడుతున్నది మనకు కనబడదు, ఎందుకంటే మధ్యాహ్నం పగటిపూట కనుక గ్రహణం పడుతున్నటువంటి ఆ కార్యక్రమం మనకు కనబడదు. గ్రహణం ఆల్రెడీ పట్టిన తర్వాత 6:24 నుండి 6:28 వరకు మనకు కనబడుతుంది. ఈ గ్రహణము పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం సింహరాశిలో సంభవిస్తుంది, కర్కాటక సింహ లగ్నాలలో సంభవిస్తుంది. కనుక ఈ నక్షత్రము, ఈ రాశి, ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణానికి సంబంధించినటువంటి దానాదులు అన్నీ చేసుకోవడం ఉత్తమము. ఇక కొన్ని గ్రహణాలు మన భారతదేశంలో కనబడినటువంటి గ్రహణాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క డేట్స్ మీకు తెలియజేస్తాను. భాద్రపద కృష్ణ అమావాస్య ఆదివారం 21 సెప్టెంబర్ 2020 రోజున ఖండగ్రాస సూర్యగ్రహణం ఉంది. ఇది మనకు కనబడదు, కనుక గ్రహణ విధి విధానాలను ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడ కనబడుతుంది అనంటే దక్షిణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది. రెండవది కంకణాకార సూర్యగ్రహణం మాఘకృష్ణ అమావాస్య మంగళవారం తేదీ 17/2/2020 రోజున ఇది గ్రహణం సంభవిస్తుంది. ఇది కూడాను మనకు భారతదేశంలో దృగ్గోచరం కాదు, కనుక గ్రహణ విధి విధానాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ గ్రహణము కనబడేటువంటి ప్రదేశాలు దక్షిణ ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా, దక్షిణ భాగం, అంటార్కిటికా, అట్లాంటిక్ హిందూ మహాసముద్రంపై భాగం కనబడుతుంది. ఇక రోహిణి, మృగశిర, ఆరుద్ర, మేష సంక్రమణలు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులకు. ఈ కార్తులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరము అనే విషయాన్ని చూసినట్టయితే 25 మే 2025 రోజున ఉదయం 9:30 అశ్విని నక్షత్రంలో 4వ పాదంలో మేషరాశిలో పూర్ణ జలరాశి అయినటువంటి కర్కాటక లగ్నం లోపల మహిష వాహనంపై రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తె పురుష యోగం, తద్వారా వర్షాభావ సూచనలు ఉన్నాయి. సూర్యచంద్ర యోగం మూలకంగా వర్షించే అవకాశము. కర్కాటక లగ్నం పూర్ణ జలరాశి కాబట్టి సువృష్టి, వాయునాడి, సవాయు మూలకంగా వర్షాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ చూసినట్టయితే రోహిణి కార్తె చాలా వర్ష సూచనలు కనబడుతున్నాయి. రోహిణి కార్తె ఫలిస్తుంది. ఇక మృగశిర కార్తె విషయం ఆలోచించినట్టయితే 8 జూన్ 2025 రోజున ఉదయం 7:17 స్వాతి నక్షత్రంలో తులారాశిలో మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది. ఈ కార్తె స్త్రీ పురుష యోగంలో ఉంది, చంద్రసూర్య యోగంలో ఉంది, కనుక వర్ష సూచనలు కనబడుతున్నాయి. మిథున లగ్నంలో ప్రవేశిస్తుంది కనుక కొంత సామాన్యంగా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మృగశిర నక్షత్రంలో వాయువుతో కూడుకున్నటువంటి వర్షాలు మనకు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆర్ద్ర కార్తె 22 జూన్ 2025 రోజున ఉదయం 6:19 భరణి నక్షత్రం మేషరాశిలో పాదజల రాశి యందు ప్రవేశిస్తుంది. మిథున లగ్నం, మూషక వాహనం, కనుక స్త్రీ పురుష యోగము, సువృష్టి, చంద్ర యోగం మూలకంగా సామాన్య వృష్టి, మిథున లగ్నం మూలకంగా కించిత్ వృష్టి కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ఆర్ద్ర కార్తె శుభప్రదంగానే ఉంది. వర్ష సూచనలు కనబడుతున్నాయి. అంటే రోహిణి, మృగశిర, ఆర్ద్ర కార్తెలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రారంభంలో వర్షాకాలం ప్రారంభంలో కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఇక్కడ గోచరిస్తుంది. ఇక మేష సంక్రమణ ప్రవేశము 13 ఏప్రిల్ 2025 రోజున రాత్రి 3:23 అనగా
తెల్లవారితే 14వ తారీఖు అనగా 3:23 స్వాతి నక్షత్రం ప్రథమ చరణంలో తులారాశి యందు కుంభలగ్నంలో మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. కనుక ఈ మేషరాశి మూలకంగా పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోమవారం ప్రయుక్తంగా సుభిక్షము, నక్షత్రం కూడాను బాగా ఉంది కాబట్టి మేషరాశి ప్రవేశించినటువంటి సమయం మూలకంగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణము, రాజకీయ పరంగా ప్రజల లోపల చైతన్యం రావడము, ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత పెరగడము ఈ మేషరాశి ప్రయుక్తంగా చాలా మంచి సూచనలు కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది, రాష్ట్రము, దేశము, తర్వాత ప్రపంచము, వీటిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి రాష్ట్రము, దేశము, ప్రపంచము, రాజకీయంగా ఎలా ఉంటుంది, తర్వాత వాతావరణ సమస్యలు ఎలా ఉంటాయి, యుద్ధాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము స్థూలంగా ఒక్కసారి పరీక్షించినట్టయితే తెలంగాణ మరియు ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల గురించి ప్రథమంగా మనం చూద్దాం. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా చంద్రుడి నుండి 8వ స్థానంలో శని భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 14 మే 2025 నుండి భాగ్యస్థానంలోకి గురువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ చక్రం మూలకంగా ఆవిర్భావ చక్రాన్ని మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే పాలకులకు తెలంగాణ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్ర ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల కూడాను పాలకులకు ఆర్థికపరమైనటువంటి భారాలు బాగా ఉంటాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ప్రజానీకానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు పాలకులు. అయినప్పటికీ వాళ్లను సంతృప్తిపరిచేటువంటి విధానం లోపల ఆర్థిక స్థితి అడ్డు రావడం మూలకంగా అనుకున్న పనులు వాళ్ళు చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు మంచి పరిపాలన అందించాలి అనేటువంటి మనస్తత్వము ఉన్నప్పటికీ అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ఆర్థిక భారం బాగా కనబడుతుంది. తద్వారా సమస్యలకు పరిష్కారము మనకు కనబడకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వాతావరణ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీనికి అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాలను ఉంచాలి అనేటువంటి విషయాన్ని పాలకులు ఎంత ఆలోచించినప్పటికీ ఆ పరిష్కారం దొరకక మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వర్షలగ్నము, జగల్లగ్నము ఈ 2 ప్రధానమైనటువంటివి. అంటే వర్షారంభ సమయము అంటే చాంద్రమాన ప్రతిపద, చైత్రశుద్ధ ప్రతిపద ఆరంభ సమయము, సౌరమాన ప్రారంభ సమయము ఈ 2 కూడాను మనకు దేశం యొక్క స్థితిగతులపైన దేశం యొక్క ఆర్థిక స్థితి, వాతావరణ స్థితి, ప్రజానీకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు స్థూలంగా తెలియజేస్తాయి. గనక ఈ వర్షలగ్నం ఎలా ఉంది ఈ సంవత్సరము అనంటే సింహలగ్నం అయ్యింది. సింహలగ్నంలో పాడ్యమి ప్రవేశించింది కాబట్టి వర్షారంభ లగ్నం సింహలగ్నం, లగ్నాత్తు 8వ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. కనుక ఆకస్మిక ఇబ్బందులు దేశం ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలలో అస్థిరత, వ్యాధులు, తుఫానులు, భూకంపాలు సంభవించేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. లగ్నాధిపతి 8వ స్థాన స్థితి మూలకంగా ఆకస్మిక ఇబ్బందులు, ఆర్థిక భారము, రుణభారం పెరిగిపోవడము, ధన ఏకాదశాధిపతి 8వ స్థితి మూలకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు రాకపోవడము, వ్యవసాయం మూలకంగా ప్రజానీకం ఇబ్బందుల పాలు కావడము, తృతీయ దశమాధిపతి 8వ స్థితి వలన పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు సమస్యలు, జల వివాదాలు సమస్యలు, వనరుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పరం ప్రజల మధ్యన వైరభావం ఏర్పడుతుంది. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వలన అకాల వర్షాలు, ఎండలు, వ్యాధులు, తుఫానులు మూలకంగా ప్రజానీకం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన
సయోధ్య కొరకై ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని విధాలుగా కేంద్రము రాష్ట్రాలకు సహాయపడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వలన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికై ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ కాంబినేషన్ మూలకంగా విద్యా వ్యాప్తికి కొత్త నూతన విద్యా వ్యవస్థ తీసుకురావడానికై ప్రయత్నాలు చేస్తుంది. షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వలన ప్రజానీకంలో అన్యోన్య ప్రేమభావన పెరుగుతుంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి విరివిగా సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక జగల్లగ్నం మూలకంగా జగల్లగ్నము కుంభలగ్నమైంది. లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. అక్కడ కూడాను పంచగ్రహ కూటమి ఏర్పడింది. ధన ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. వీటన్నిటినీ సమిష్టిగా పరిశీలించినట్టయితే ప్రజాహిత కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఇందులో కొంత దుర్వినియోగము జరిగే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. సరిహద్దు సమస్యలు, యుద్ధ వాతావరణాలు ఇవి ప్రబలంగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అంతేకాకుండా దేశారిష్ట యోగాలు కూడాను ఈ సంవత్సరం బాగా ఉన్నాయి. దేశారిష్ట యోగాల మూలకంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవడము ఇవన్నీ కూడాను ఉన్నాయి. కనుక ప్రజలు ఈ చాతుర్గ్రహ కూటము, త్రిగ్రహ కూటము, పంచగ్రహ కూటము, షష్టగ్రహ కూటము మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ప్రజలందరూ కూడాను వాళ్లకు తోచిన విధంగా యజ్ఞయాగాదులు, దైవారాధనలు, అభిషేకాలు చేసుకోవడం మూలకంగా దేశారిష్ట సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా పాటించినట్టయితే మీకు సుభిక్షము, క్షేమారోగ్యాలు ఉంటాయి. ఈ విధంగా ఈ సంవత్సరము యొక్క ఫలితాలు ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.